హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బెల్లం పంచదార వాడకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ను తినరండి. అలాంటి వాళ్ళకి ఇలా లడ్డులా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అయితే. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూను తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, ఇందులోని ఒక 1/2 కప్పు పిస్తా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్లో పంకిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఇవైతే మాడిపోతాయండి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల నీట్గా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా జస్ట్ ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎండు కొబ్బరిని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఎండు ద్రాక్షని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఉన్నాయి కదండి, వాటిని కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఇలా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి ఉంది కదండి, దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న సన్ఫ్లవర్, పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకుంటున్నాను. ఇందులోని 4 యాలక్కాయలను కూడా వేసుకొని ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇందులోని 1 కప్పు ఖర్జూరానికి లోపలున్న సీడ్స్ మొత్తాన్ని తీసేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదండి, దానిలో వేసుకోవాలి. ఇక్కడైతే నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏది వాడట్లేదండి. స్వీట్ కోసం ఖర్జూరాన్ని, ఎండు ద్రాక్షని మాత్రమే వాడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తోటి ముద్ద చేస్తే ముద్దకు రావాలండి. ఒకవేళ మీకు చేత్తోటి ముద్ద చేస్తే రాకపోతే ఇందులో కొంచెం నెయ్యన్న వేసుకుని చేత్తోటి ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డులు అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఎండు ద్రాక్ష, ఖర్జూరం స్వీట్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా స్వీట్ కావాలనుకుంటే ఇంకొన్ని ద్రాక్షని కానీ ఖర్జూరాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా లడ్డులా తయారు చేసుకోవాలన్నిటిని ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.